ఇప్పుడు నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా అమ్మని కూడా ఇక్కడికి హైదరాబాద్ అంటే నువ్వు ఇక్కడ సెటిల్ మేబీ అవ్వాలనుకుంటున్నావా? ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే తీసుకొచ్చుకొని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. అప్పుడు మరి మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అప్పుడు ఆహా. మీకు అనిపించదా? అంటే మీ అన్ని సైడ్ అవసరమైతే ఆలోచించావు నేను కదా! మ్యారేజ్ చేసుకున్న అమ్మాయినన్నా ఇలా కొడతా కానీ అమ్మని మాత్రం వదిలిపెట్ట. ఎందుకంటే నేను డాడీ కోల్పోయి ఎంత సఫర్ అవుతున్నాను. ఎందుకంటే మమ్మీని కూడా పోగొట్టుకొని ఇప్పుడు నేను ఉండేందుకు ఇక లోకం వచ్చిందే వాళ్ళ కోసం నేను. ఓకే. ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు అంతా నేను పట్టించుకోకపో ఏదంటే అది కొనిస్తుండు కదా అని విచ్చలు విడిగా తిరగటం. ఇప్పుడు డాడీ లేడు కాబట్టి నాకు ఆ పెయిన్ అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు మమ్మీ కూడా వెళ్ళిపోతే ఇప్పటికే ఎవరు పట్టించుకుంటలేరు నన్ను డాడీ లేకపోతే. మమ్మీ కూడా లేకపోతే ఎవరు పట్టించుకుంటారు నేను ఉండేందుకు. చాలా చూసినట్టున్నావు, చాలా తెలుసుకున్నట్టున్నావు. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చేసిన నేను చిన్న వయసులోనే. ఇప్పుడు ఆ మూవ్‌మెంట్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఫైనాన్షియల్‌గా అసలు డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర వాళ్ళు కూడా మాకు ఎవరు సపోర్ట్ 2 చేయట్లేదు. హోమ్స్ ఉన్నాయి. గోదావరిఖనిలో ఒకటి ఉంది, ఓకే. కోరుట్లలో ఒకటి ఉంది. అక్కడిది ఇల్లు కుదబెట్టాం. ఓకే. రీసెంట్గా మా అన్న అప్పు తీర్చేసి ఇక మా అన్న పేరు మీదకి చేసేసుకున్నాడు ఆ హోమ్. ఓకే. ఇప్పుడు మీకంటూ ఉందా ఉంది, ఒకటి ఓన్ హౌస్? కోరుట్లలో ఉంది. ఓకే. ఎక్కడ? కోరుట్ల జగిత్యాల దగ్గర కోరుట్ల. మా అన్నకి వచ్చేసి గోదావరిఖనిలో ఉంది.